రాష్ట్ర వ్యాప్తంగా 1వ తేదీ వచ్చిందంటే చాలు ఒక పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో అక్టోబర్ 1వ తేదీని కూడా విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం దత్తి గ్రామంలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రామానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక పింఛను పంపిణీ కార్యక్రమానికి అయితే వస్తున్నాడు. చూసుకుంటే పేద బలహీన అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తులకు నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు, వాళ్ళ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ తెలుసుకొని ఇటువంటి కార్యక్రమం చేపట్టడం అయితే చాలా హర్షణీయంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పటికే ప్రజల్లో ఎంతో ప్రజాదరణ పొందినటువంటి పరిస్థితులు కూడా కనిపించినాయి. ఇదే క్రమంలో ఈరోజు విజయనగరంలో కూడా వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో చూసుకుంటే దత్తిరాజేరు మండలానికి సంబంధించిన దత్తి గ్రామంలో ప్రస్తుతం అయితే మనమైతే ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ తాతయ్య కూడా పెన్షన్ అయితే ఇచ్చే కార్యక్రమాన్ని అయితే చేపట్టారు. తాతయ్య మీ పేరేంటి? బుత్తల నారాయణ. మీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీకు పెన్షన్ ఇస్తారని? మాకు రేపు వస్తారని తెలుస్తుందంతే. అంటే ముందుగా మీకు ఎవరు చెప్పారా? చెప్పలేదు. కానీ మీకు ఇస్తే మీ ఊరు వస్తారని తెలిసింది, కానీ మీకు ఇస్తారు లేదనే విషయం కూడా మీకు తెలియదు. అది ఎలా ఫీల్ అవుతున్నారు? నేరుగా మీ దగ్గరికే వచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మీకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి మా అనుభవం ఎప్పుడో మా మంచి పని. ఆయన చేతుల మీదుగా తీసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఎలా పుణ్యం కనబడుతుంది. పుణ్యనాగా ఎంత మాకు అన్నాన్ని పెట్టినట్టు కనబడుతుంది అంతే. మీరు ఇప్పుడు ఉన్నది మీ సొంత ఇల్లేనా? ఇది గవర్నమెంట్ తాగండి. మీకు సొంత ఇల్లు అంటే ఏం లేదా? మాకు ఇల్లు గోపాలం భూమి లేదండి. ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ 10 మంది ఉంటానండి కుటుంబం. ఈ 10 మంది కుటుంబం అత్త, పిల్లలు, అల్లుడు, మా భార్య, నేను ఉంటాను. అంటే మీకంటూ సొంత ఇల్లు లేదు, ఓన్లీ ఈ పురుపాకలోనే 10 మంది ఇందులోనే జీవనం కొనసాగిస్తున్నారు. 10 మంది ఇక్కడే ఉంటాను, ఇక్కడే తింటాను. అల్లుడును కూతురికి పాకలు పడుకుంటారు, మేము అక్కడ పడుకుంటాము. ఎప్పటి నుంచి ఇక్కడ మీరు ఉంటున్నారు? 40 సంవత్సరాలు అవుతుంది. మరి 40 సంవత్సరాల నుంచి ఇన్ని ప్రభుత్వాలు, మరి ఏ ప్రభుత్వం కూడా మీకు సొంత జాగా ఇవ్వలేదా? ఇవ్వలేదు బాబా, ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2 చుట్లు మోగులు ఇచ్చాడు, కత్తులు ఇచ్చాడు, 2 సైకిల్ ఇచ్చాడు, అంతే. మరి మాకు జగన్ ఎక్కి మాకు ఏటి ఇవ్వలేదు. మమ్మల్ని ఎక్కడున్నా తనచేయలేదు. మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఒక్క పేదలను కూడా గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా మేమైతే ఇల్లు ఇచ్చాము, లేదా చోట్లు ఇచ్చాము, ప్రతి ఒక్కరికి సెంటు జాగా ఇచ్చాము, 2 సెంట్లు జాగా ఇచ్చామని చెప్పారు. అవే మీకేం అందలేదా? బాబు అడ్డం ఉన్నప్పుడు కొనేసి రాపా నచ్చునాడనేసి ఊళ్ళో ఉన్నాడు ప్రెసిడెంట్. రాపా నచ్చునాడు ఈ ఊళ్ళో ప్రెసిడెంట్ ఉంటే అరుణమ్మ ఎమ్మెల్యే అయినప్పుడు మొత్తం 9 సంవత్సరాలు వెళ్ళాడు. రాపా నచ్చునాడు ఈ ఊళ్ళో. ఆ అమ్మ కొనేసి తాగవదు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న ఎంపీ రామారావు ఉన్నప్పుడు కొన్ని తాగవదు. ఆ జాగా ఇప్పటికి ఇంకోళ్ళు పంచలేదు. మరి ఆ జాగాలో మీకు మీ పేరు పెట్టారా అప్పుడు? లేదండి. పీకేస్తామంటారు పాకని. ఇప్పుడు పాకం కూడా పీకేస్తామంటారు నాయకులు ప్రతి వాళ్ళు నాయకులు గట్ట అన్నారు. అలా అడుగుతా పాకి పీకెళ్ళి దింకిపోతావా, ఏదో కట్టకుండా ఇలా ఎగిస్తానండి అంతే. అయితే ఇక నుంచి మీకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మీ దగ్గరికి. వచ్చి మీ యొక్క స్థితిగతులు అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకుని మీకు రానున్న రోజుల్లో మీ భవిష్యత్తు బంగారమయం కాబోతుంది. ఎందుకంటే మీకున్నటువంటి ఈ పేదరికం పోయి మీకు ఏదో ఒక విధంగా జీవనోపాధి మీకు కల్పించబోతున్నారు. అన్నం పెడతామండి, ఆ మహానుభావుడు అన్నం పెడతాం. అప్పుడు ఎంపీ రామారావు ఉన్నప్పుడు ఈ కోట కోడలు ఉంటే బ్యాక్ నమ్మి దిగినారు. ఒక ఊళ్ళో కోట వచ్చేది కాదు, ఓ బియ్యం ఇచ్చేది కాదు. ఆ మహానుభావు చంద్రబాబు ఈ ఎంపీ రామారావు ఎక్కి ఈ కోట బియ్యం రావడము, ఈ పెన్షన్లు రావడము చేసినాయండి. ఈ జగన్మోహన్ రావు తండ్రి ఎక్కి రానేది మహానుభావు ఆ ఎంపీ రామారావు పెట్టాడు పెద్దవా. ఇప్పుడు పెట్టింది ఊళ్ళు వాళ్ళు పెట్టింది పిచ్చా. ఇప్పుడు అందరూ నాయకులమే. మొట్టమొదటి తెచ్చింది ఎంపీ రామారావు తెచ్చాడు. ఇది అయితే మీకు ఇప్పుడు పెన్షన్ ఎంత ఇస్తారు? 4,000 ఇస్తారండి అంతే. మీకు 4,000 సరిపోతున్నాయా? మరి అలాగే ఏం చేస్తామండి, చాలా పశువులు ఊళ్ళ మీద పడతామండి.
మరి అవే గడుపుకుంటాం. ఓకే. ఇక్కడ ఒక మీకేనే మీతో పాటు ఇంకెవరికి ఇస్తారా పెన్షన్? ఆ ముసలామికి నాకు ఇస్తారండి. ముస్లిం ఎవరు? మా అత్తయ్య. అత్తయ్య. ఆ, ఓకే. మా ఇద్దరు ఉన్నాం ఇంట్లో. మరి మీ ఇద్దరిది ఒకే కార్డులో ఉన్నారా? ఆయమ్మ కార్డు ఆయమ్మ, నా కార్డు నాది. ఎవరి కార్డు వాళ్ళది. ఓకే, మీరు ఒకే ఇంట్లో ఉన్నారు కానీ ఇక్కడ 3 ఫ్యామిలీలుగా ఉన్నారు. అల్లుడిది అల్లుడు కార్డు వేరే, వాళ్ళ అల్లుగురు పిల్లలతోటి, మా నలుగురు ఆయమ్మ అదే. మరి ఇన్ని ఫ్యామిలీలు ఒకే దగ్గర ఉన్నారు, ఒకరికి కూడా ఇల్లు లేదా? లేదండి బాబు. ఎందుకు మరి అల్లుడు గడుడు బిల్లు ఇచ్చాడు గెలిపించారు ಎಲ್ಲರಿಗೂ. మరి మా ఇంట్లో ఉన్న పెళ్లి చేసి నీళ్ళు చేశారు. పెళ్లి చేసిందంటే మా ఇంట్లో కనిపెట్టుకుంటాడు, మమ్మల్ని కనిపెట్టుకుని. మరి అత్తయ్య అమ్మ ఇక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఉంటే దానికి ఇల్లు నాకు ఇల్లు లేదు. 40 సార్లు అవుతుంది అక్కడికి వచ్చి. మరి ఎవరు పట్టించుకునేది అలా అక్కడ ఉండోళ్ళమే. అక్కడ తగిలిన అక్కడ తగిలితే ఇక్కడ కూర్చొని కొట్టుకోను. ఓకే, ఇక్కడ నుంచి మీకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే రేపు మీ ఇంటికే నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీ యొక్క కష్టాలను తొలగిస్తారు. రావడం మంచి పని బాబు. అవి వచ్చిన తర్వాత మా కష్టాలు తొలగితే మాకు మరీ సంతోషం బాబు. ఓకే 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 తాతయ్య, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఈ యొక్క వృద్ధుడైతే చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా మాలాంటి ఇటువంటి పూరి గుడిసెలకు వచ్చి మాలాంటి వాళ్ళని గుర్తించి మాలాంటి వాళ్ళకి ఎంత మంచి చేస్తున్నారంటూ కూడా ఒకవైపు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ముసలాయన్ తాలూకా ముత్తల నారాయణ, ఆ తాలూకా అత్త కూడా, అంటే చిన్న అంట ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, ఏం మాట్లాడుతారో విందాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా సామాజిక పింఛను అందుకోబోతున్న వృద్ధురాలు కుప్ప ఎల్లయ్యమ్మ మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి అమ్మ, రేపు మీ చేతికి 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు తోటి మేము ఉన్నాము. ఆ బాబు ఏ పడదిస్తే ఆ పడ మీద మేము నడుపుతాం. అతనితోటే ఉన్నాం మేము. అతను చంపిన ఒకటి, మమ్మల్ని బతికించిన ఒకటి. ఆ మాట అడుగుతాను రేపు. ఆ బాబు వస్తే తన ముందు అలాగ అడుగుతాను, బాబు మీతోటే మేము ఉన్నాం, నువ్వు బతికించిన ఒకటి, మమ్మల్ని చంపించిన ఒకటి. మాకు ఇల్లు లేదు, పొల్లి లేదు, వండుకోడానికి పొయ్యి లేదు, తాగడానికి గంజి లేదు. మనం దేశించడం అనేది తిరుగుతాను బాబు, ఊరికి తిరుగుతాను. ఏదో మీరు పరగొచ్చారు కాబట్టి మీ పర్ల మీద మమ్మల్ని ఏదో నిలబెట్టాను బాబు. ఆ నాయన కావాలి మేము పట్టుకుంటాం అంతే. ఏం పని చేసేవాళ్ళు మీరు? మేము ఏం పని చేయని కొబ్బరికాయ గారు తీసి అమ్ముకుంటాను అండి. మరి ఏ టాచ్కారు ఏటి లేదండి మాకు. తాగడానికి నీళ్ళు చుక్కలు కూడా ఇక్కడ ఇస్తాంటారు కాదు బాబు. ఇందులో నీళ్ళు తాగితే ఇందులో నీళ్ళు కూడా ఇచ్చినారు కాదు బాబు. 3 నెలలు 4 నెలలు నీళ్ళు లేక దేశాలు పాలు అయిపోయి తిరిగినాం. అలాగా నీళ్ళు చుక్కలు లేక నీళ్ళు చుక్కలు కూడా ఇచ్చినారు కాదు బాబు మాకు. అలాంటి హింసకోట్లు పెట్టి ఇంత ఉన్నాం మేము. ఎందుకు అంత ఇబ్బంది మేము పెట్టారు? ఏమి ఇబ్బంది, మా ఊరు నాయలు కూడా వాళ్ళ తప్పు లేదు. పొలాలు ఎట్టిన ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉన్నారు బాబు ఇక్కడ పొలాలు ఎట్టిన వాళ్ళు. ఆ పొలాలు కూడా మేము అలాగే బొర్ర ఉంచుకొచ్చినాం. కాళ్ళు చేత నెల 2 ముసలోళ్ళు ఉన్నాం ఇంట్లోను. మాకు ఏటి ఆధారం లేదు బాబు, ఇక్కడ ఉండడానికి ఇల్లు లేదు, పడుకోవడానికి చోటు లేదు, వండుకోవడానికి పొయ్యి లేదు, తాగడానికి గంజి లేదు, కొట్టుకున్న బట్ట లేదు. మేము ఇలా దిక్కుమాల పచ్చులు అయిపోయాం. అయితే మీకు ప్రతి నెల పెన్షన్ వస్తుంది, ఈ నెల వస్తుంది? ప్రతి నెల వస్తుంది బాబు. ఎంత ఇస్తున్నారు? 4000. ఆ 4,000 ఆ ముసలోడికి నాకు 4000 వస్తాయి. ఆ ముసలోడు ఎవరు? మా అల్లుడు. అల్లుడు ముసలాయన మీ అల్లుడు? మా అల్లుడు. ఆ పిల్ల మా కూతురు. ఆ యొక్క పిల్లే. బయట లేరు, కొడుకులు లేరు, కొమ్ములు లేరు. ఈ 2 కాళ్ళు రావు. కూకుడని దేకలు విన్నాను, ఈ 2 కాళ్ళు రావు. అందుకు మా దిక్కు మీరు చూస్తే ఫలానా బాబులు వచ్చినారమ్మ, మాకు ఇంత గెంజి పోసినారని మా మిమ్మల్ని చెప్పుకుంటాము. మా కొనడానికి ఇల్లు లేదు. అయితే మీకు ఇప్పుడు ఏం కావాలి? చంద్రబాబు నాయుడు ఏం కోరుకుంటారు మీరు? 7 కోరుకులు మా కొనడానికి గోమ ఇమ్మంతాను అంతే. నీడ పట్టు ఇమ్మంతాను, ఆ నీడను ఉంటాం అంతాను అంతే, మరేటి కాదు. ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? 3 కుటుంబం ఉన్నాం ఇంట్లో. 3 కుటుంబము. ఆ ఇంట్లో ముసులుతాను, ఆ ఇంట్లో పడుకుంటాను. మరి అక్కడ వెళ్ళడం చోటు లేదు కదా, జాగాలు లేవు. ఏ జాగాలోకి వెళ్తామని నువ్వు ఇక్కడ తెచ్చేవేట అంటాను. అంటే పగలంతా ఇటు కింద ఇక్కడ ఉంటారు, పగలంతా ఇక్కడ ఉంటారు, రాత్రి అయితే అందులో పురుపాకులో పడుకుంటాం అంతే. ఆ ఇంట్లోనే పడుకుంటాము.
చినుకులు వస్తే ఆవు గుడ్లు చాలా కట్టుకుంటాం. అది ఆవుల కాడే పడుకుంటాం ఒక్కొక్కనాడు. ఆ ఆవులు మట్టించినా పర్వాలేదు, మమ్మల్ని పొడిచినా పర్వాలేదు, ఆ ఆవుల్లోనే తొమ్ముతాం. మరి ఏటో మాకేటి లేదు, ఏటి ఆధారం లేదు ఇక్కడ. ఏదో మీరు చిన్న పడవ ఇస్తే ఆ పడవ మీద ఆ నీరు పట్టు ఉంటాము. లేదు మీకు ఆ నీరు పట్టు లేదంటే ఎటో దేచింటులో అయిపోతాం. మరి ఇంకా తెప్పిన ధర మాకు ఏటి లేదు ఇక్కడ. ఉసుకంతే ఉసుకంటారు, ఉసుకంతే ఉసుకంటారు. మరి మీకు ఇచ్చిన పెన్షన్ సరిపోతుందా? మరి ఏడు సరిపోతాను బాబా, కొబ్బరికాయ తీసుకొని అమ్ముకోవడము. పొద్దున్న ఆ సోమ అమ్ముకొస్తాడు, ఓ కొంతకో 50 అమ్ముకో తయ్య బియ్యంతో కొనుక్కోవడం తాగడం. ఆ గూట్లోని పడి ఉంటాను. మరి ఇంకెటు వెళ్ళిపోతాము? ఎటు వెళ్ళడానికైనా మాకు చోటు లేదు, మమ్మల్ని రానివ్వలేదు. ఆ గూట్లు పడి పొద్దున్న ఇక్కడ ఉండడం, చినుకులో చాల్లోకి వెళ్ళిపోవడం, ఆ చాల్లో ఉండడం, ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడం. అంతే మాకు మరి తెలుసు. ఇప్పుడు అక్కడ మీకు పూరు గుడిసె ఉంది కదా, పూరు గుడిసె ఉన్న చోటు సొంత మీదేనా? ఎక్కడ ఇప్పుడు ఉన్నది కదా ఇల్లు మీదే, ఆ స్థలం మీది కదా? మాది కాదు, గవర్నమెంట్ తాళం అంటే నా ఇల్లు అప్పుడు అడిగి కట్టుకున్నాం. ఇక్కడ చింతరాలు చిన్నప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతున్నాము. ఆ వెళ్ళిపోయాడు, అలాగే ఇక్కడే ఉండిపోను. అన్ని ఇక్కడే పుట్టించుకున్నాం. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని ఇక్కడే పుట్టించుకున్నాము. ఎక్కడే అలాగ ఉండిపోను. మరి చింతరాలతో కూడా వెళ్ళలేదండి. మరి ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఆ బతికి, ఇక్కడికి వచ్చి ఆ బతిక మాది. కాళ్ళు చేతులు లేవు మాకు. ఎటు వెళ్ళిపోతామని ఇప్పుడు గుడ్డి బతికి వెళ్ళి రూపాయి పాప తెచ్చుకుని నన్ను పోతాను. మా కాళ్ళు చేతులు రాలేదు. ఆ ఇంట్లో బేడ ఏడుస్తాను. మరి ఏడు ఒక్కటి తేడం, స్వామి తేడం, మా తల్లి 3 కుటుంబాలు మా బతకడం అంతే. ఆ స్వామి వాళ్ళు 150 వస్తే ఆ బియ్యం గంటలు తెచ్చుకోవడం, మరబెట్టుకోవడం, తాగడం. పొద్దుల్లో ఉండడం, పొద్దుయే ఆ తగుడు చాలు ఇస్తే మరబెట్టుకొని తాగడం, మళ్ళీ పొద్దుల్లో అలాగ ఉండడం. మరేటి నీది అధికారం అంతే. మరేటి సో చూసాం కదా, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు అయితే మారుతున్నాయి, కానీ మా బతుకులు మాత్రం మారలేదు అనడానికి ఇక్కడ మనం చూస్తున్నటువంటి కుటుంబాలే మనకి అయితే విధంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో సొంత గూడు లేకుండా లేని వాళ్ళంటూ ఎక్కడ కూడా లేరు. ఎందుకంటే గత గవర్నమెంట్ చూసుకున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా మేమైతే జగనన్న ఇల్లు ఇచ్చాము, జగనన్న కాలనీలు ఇచ్చామంటూ కూడా గొప్పగా చెప్పుకున్నాయే తప్ప, కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఇటువంటి కుటుంబాలకైతే ఇంతవరకు కూడా అందలేదంటే చాలా దయాహీనకరమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ రేపటితో మా భవిష్యత్తు మారుతుంది, రేపటితో మా బతుకులు మారుతాయి అంటూ ఆ బామ్మ చెప్తూ ఉంటే ఆనందంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి కుటుంబాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కుటుంబాల్లోకి వచ్చి ఆ కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడంటే అంతకంటే ఇంకేంటి ఆనందం ఉండాలనే విధంగా అయితే కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ప్రతి నెల 1వ తేదీన పేదల పండగగా నిర్వహిస్తున్నటువంటి ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికైతే ఈ యొక్క గ్రామం రావటం, ఈరోజు ఈ యొక్క ఉన్నటువంటి ఈ కుటుంబాలు పూర్తిగా రూపురేఖలు మారబోతున్నాయి అంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి నాకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.